హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఈ కర్రీ చేసుకోవడం జస్ట్ ఒక 5 minutes పని అండి, అంతే. ఇది రైస్లోకి, రోటీస్లోకి, ఏమిట్లోకైనా చాలా బాగుంటుంది. సో దీనికి ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అయితే కావాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా నేను పచ్చి కొబ్బరి హాఫ్ చిప్ప తీసుకున్నాను అండి. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో మిక్సీ జార్లో పెద్ద పీసులు అయితే మిక్సీ సరిగా పడదు కదా, సో అందుకని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేద్దాము. నేను ఇప్పుడు ఏం రేషియోస్ అయితే చెప్తానో అది హాఫ్ కొబ్బరి చిప్పకండి, దాన్ని బట్టి మీరు పెంచుకోండి, తగ్గించుకోండి. దీంట్లోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసానండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి, ఉప్పు, ఈ కర్రీకి మొత్తం సరిపడా ఉప్పు ఈ మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. అది రాళ్ళు ఉప్పు వేస్తున్నా అండి. సో ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత, పచ్చి కొబ్బరి కదా సో త్వరగా మెత్తగా అవ్వదు, సో అందుకని కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టండి. పూర్తి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మన కర్రీ తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఈ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. అలాగని పూర్తి బరకగా కాకుండా ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 tablespoons వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి ఈ పప్పులన్నీ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్న ఇలా కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో టొమాటో వేయాలి. సో సన్నగా తరుక్కున్న ఒక టొమాటో కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టొమాటో త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్ టొమాటో రెండు బాగా మగ్గనివ్వండి. సో చూడండి, ఇప్పుడు ఆనియన్ టొమాటో అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు కర్రీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, బాగుంటుంది. బట్ మాకైతే ఇలా ఒట్టిగానే ఇష్టం, అందుకనే నేను వాటర్ వేయట్లేదు. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతే, మన సింపుల్ కొబ్బరి కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.